నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తి ప్రపత్తులతో ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటున్న నగరవాసులు. రాజధాని ప్రాంత జరీబు భూములకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న 10K వాక్ ను విజయవంతం చేయండి. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టే ఉత్తరాయణ పుణ్యకాలం రోజున జరుపుకునే సంక్రాంతి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న ఈ పండుగను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నది. నగరవాసులు కూడా నేడు ఈ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తీర్చిదిద్దిన రంగవల్లులతో నగర వీధులు పండుగ శోభను సంతరించుకున్నాయి. రాజధాని నిర్మిత ప్రాంతాలలోని జరీబు భూములు సాగు చేసే రైతులకు ఎకరాకు 1800 నుండి 2000 చదరపు గజాల భూమిని నష్టపరిహారంగా అందించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మెట్ట భూములకు అందించిన పరిహారాన్నే సంవత్సరానికి 3 పంటలు పండే మాగాణి భూములకు కూడా అందించడం దారుణమన్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోని విద్యావంతులకు ప్రభుత్వ ఉద్యోగ వసతి కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. 3 పంటలు పండేటువంటి భూమికి మెరుగైన ప్యాకేజీలు వెంటనే 2000 చదరపు గజాల భూమిని 2000 చదరపు గజాల భూమిని లాలి జరీ భూముల రైతుల ఐక్యత చేయాలి. జరీ భూముల ప్రాంత రైతులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి. జరీ భూములు లాలి రాజధాని ప్రాంతంలో జరీ భూముల రైతుల ఐక్యత లాలి జరీ భూముల రైతుల ఐక్యత లాలి రైతుల ఐక్యత ఇవ్వాలి. నూతన రాజధానిలో జరీ భూమి రైతులకు 2000 చదరపు గజాల మెరుగైన ప్యాకేజీల వెంటనే 2000 చదరపు గజాల
మాయమవుతున్నది మోరన్న మాయమవుతున్నాడు. రాజధాని చెల్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలో ప్రభుత్వం ప్రకటించడాన్ని మేమందరం స్వాగతం పలుకుతున్నాము. పత్తి పండించే ప్రాంత గ్రామాల రైతులకు 1000 గజాలు 200 చదరపు గజాల వాణిజ్య భూమి ఇవ్వటాన్ని సంతోషపడ్డాము. ఆ రైతులకి పూర్తి న్యాయం జరిగింది. రైతులు కూడా సంతృప్తిగా ఉన్నారు. ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, ఉద్దండాపాలెం తదితర గ్రామాలలో ఉన్న 3 పంటలు పట్టే జరీబు భూముల రైతులకు పత్తి పండించే రైతుల కన్నా 100 గజాలు అదనంగా ఇచ్చి దీంతో మీరు సంతృప్తి పడమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఈ భూమి ఖరీదు 1.5 నుండి 8 కోట్ల దాకా ఆయా గ్రామాలలో ముందుగానే ధరలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జరీబు భూముల ప్రభుత్వం వదిలిపెడితే ఆ గ్రామాల రైతులు 100% సంతోషపడతారు. అలా ఆ భూముల్ని, గ్రామాల్ని వదిలిపెట్టలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం కావాలనుకుంటే కనీసం 1800 చదరపు గజాల నుండి 2000 చదరపు గజాలు ఎకరా ఒక్కింటికి రైతుకి వదిలిపెట్టాలా. ఈ నెల 25వ తారీఖున నిర్వహించనున్న 10K వాక్ ను విజయవంతం చేయాలని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక విద్యానగర్లోని ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 10K వాక్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కోయ సుబ్బారావు, లాల్ వజీర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక 11వసారి ఈ యొక్క 10K వాక్కి రాజధాని కోసం నడక అనేది కూడా చేర్చడం జరిగింది. దాని ప్రాముఖ్యత ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ నవ్యాంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఈ ఈవెంట్ ఈ రాజధానికి మన ప్రాంతంలో వచ్చింది కాబట్టి మొదటిసారి అవుతుంది కాబట్టి రాజధాని కోసం నడక అనేది కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. మనందరి యొక్క స్ఫూర్తితో, మనందరి యొక్క సహాయ సహకారాలతో ఈ 10K వాక్ 11వసారి మొదటిసారి అయినటువంటి ఈ నవ్యాంధ్ర రాష్ట్రంలో విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు ఉదయమే నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారు కూడా దీంట్లో అనేక మంది పెద్దలు పాల్గొనబోతా ఉన్నారు. రేపు 25వ తారీఖు జరిగే ఈ వాక్లో. అంతేకాకుండా కూడా ఈ వాక్కి వాళ్ళు కూడా స్పాన్సర్ చేయాలని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళు కూడా ప్రకటించమని చెప్పారు. ఎందుకంటే నేను మన ఆంధ్ర కోఆర్డినేటర్ని వాళ్ళకి, నాట్స్ వాళ్ళకి, అందుకనే వాళ్ళు పొద్దున్నే మెసేజ్ ఇచ్చి మా నాట్స్ తరఫున కూడా మీరే ఉన్నారు కాబట్టి మీరు ప్రకటించండి, దీనికి మేము కూడా కొంత స్పాన్సర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అందుకనే వారికి కూడా ఈ సందర్భంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. 10 సంవత్సరాలుగా మన మాజీ మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఈ గుంటూరు 10K వాక్ నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం వేల మంది ప్రజలు, విద్యార్థులు పాల్గొంటూ ఉన్నారు. ఈ సంవత్సరం జరగబోయేటటువంటి ఈ నెల 25 ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవు ఈ 11th 10K వాక్లో ప్రజలందరూ కూడా, విద్యార్థులు, ప్రజలు, పుర ప్రముఖులు, అలాగే అఫీషియల్స్,
ప్రెస్ మిత్రులు అందరూ కూడా పాల్గొని దీన్ని బాగా విజయవంతం చేయాలని, ఈ ఈవెంట్ వల్ల మనం ప్రజల్లో నడక పట్ల అవగాహన వచ్చే విధంగా, నడక వల్ల ఉపయోగాలు మనం తెలిసే విధంగా ఈ ఈవెంట్ దోహదపడిద్దని, ప్రజల్లో చైతన్యం రావడానికి, అలాగే డాక్టర్స్ సజెస్ట్ చేసినట్లు మనం నడక వల్ల ఉపయోగాలు ప్రజలకు తెలియడానికి ఉపయోగపడుతుందని ఈవెంట్ని సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మన శాసనసభ్యులు అందరం కలిసి ఈ ఈవెంట్ నిర్వహిస్తా ఉన్నాం. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతూ ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. బుధవారం విశేషంగా నిర్వహించిన మకర జ్యోతి కార్యక్రమంలో విశ్వంజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమం మన అయ్యప్ప స్వామి వారి జ్యోతి QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.